ఇప్పుడు పేపర్ వాళ్ళకి మన న్యూ మోడల్ హై స్కూల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి అవగాహన సదస్సు పెట్టినందుకు. మనకు ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి అందరూ. ఇంకుడు గుంతలు లేనిదే మనకు భవిష్యత్తు చాలా భయంకరంగా ఉండబోతుంది. ఇంకుడు గుంతలు పెట్టుకోవాలి. ప్రతి బోర్వెల్ దగ్గర కూడా ఇంకుడు గుంతలు పెట్టుకుంటే మన బోర్వెల్ రీఛార్జ్ లాగా అయిపోతుంది. వర్షం నీళ్ళు ఏదైతే ఉందో ప్రతి వర్షపు నీటిని బయటకి సివరేజ్లో పంపకుండా మన ఇంకుడు గుంతలో నింపుకున్నాం అనుకోండి, మనకు ఫ్యూచర్ ఏమవుతుందంటే అదే బోర్ నుంచి మనకు ఫ్రెష్ మళ్ళీ ఫిల్టర్ అయ్యి మనకు అదే వాటర్ వస్తూ ఉంటుంది అన్నమాట. లేదు మనం ఇంకుడు గుంతలు అది బలకుండా సివరేజ్లో పంపిస్తే సివరేజ్ ఓవర్ఫ్లోస్ ఎక్కువ అయిపోతాయి. మళ్ళీ దాని తర్వాత మీకు నీళ్లు బోర్వెల్ అన్న నుంచి నీళ్లు రాకుండా ఉంటుంది. తర్వాత వాటర్ బోర్డు మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. మనకు పైనుంచి వచ్చేది నదులలో నుంచి వాటర్ వచ్చేవి లిమిటెడ్గానే ఉంటుంది. వర్షాలు పడితేనే మనకు వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి ఎన్ని నీళ్ళు రావస్తాయో అన్నీ వస్తాయి. జనాభా పెరిగినప్పుడు అవి ఎన్ని నీళ్ళు రావాలో అన్నీ వస్తాయి. జనాభా పెరిగినప్పుడు మనకు ఎక్కువ వాటర్ ఏం రావు. సో మన వాటర్ని మనం సేవ్ చేసుకుంటూ ఇంకుడు గుంతలు నిర్మించుకుని ఉంటే మన ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుందండి. దూద్బౌలి వార్డులో ఒక 16 ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నాం. చందులాల్ బరాదర్ వార్డులో 2 ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నాం. మొత్తం 18, 16+2 18 ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నాం. 1-2 డేస్లో స్టార్ట్ చేస్తున్నాము. 1 వీక్లో అయిపోతాయండి. తప్పకుండా పరిశీలించి దాన్ని పరిశీలించి ఓకే తప్పకుండా ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. ఇంకుడు గుంతలు ప్రతి ఇంట్లో అపార్ట్మెంట్కి ఇంకుడు గుంత లేకపోతే మేము వాటర్ కనెక్షన్ ఇవ్వము. తప్పకుండా